భారతీయ సినీ సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. గుండెపోటుతో మైసూర్లో ఆమె తుది శ్వాస విడిచారు. దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సహా పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించి కోట్లాది మంది సంగీత ప్రియుల హృదయాలను ఆమె గెలుచుకున్నారు. ఎస్ జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా మారింది. ఆమె మరణ వార్తతో సినీ సంగీత రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్ జానకి వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. ఆమె భర్త రామ్ ప్రసాద్తో కలిసి సాధారణ జీవితం గడిపారు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. కుటుంబానికి ఎప్పుడూ ప్రాధాన్యమిచ్చిన జానకి సినీ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా వ్యక్తిగత జీవితాన్ని మాత్రం మీడియాకు దూరంగానే ఉంచారు. భర్త మరణం తర్వాత కూడా సంగీతాన్నే తన జీవితంగా మలుచుకొని చివరి వరకు అభిమానుల ప్రేమానురాగాలను ఆమె పొందారు. స్వరంతో తరాలను మంత్రముగ్ధులను చేసిన గాన కోకిల ఎస్ జానకి సంగీత ప్రయాణం భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక స్వర్ణాధ్యాయంగా నిలిచింది. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె కెరీర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఒడిస్సా, బెంగాలీ, తుళు సహా పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించారు. తన మధుర గానంతో కోట్లాది మంది అభిమానులను ఆమె సంపాదించుకుంది. ఎన్నో జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలను ఆమె అందుకున్నారు. ఎలాంటి భావోద్వేగాన్నైనా తన గాత్రంతో ఆవిష్కరించగల అసాధారణ ప్రతిభ కలిగిన ఆమె సొంతం. అందుకే ఆమెను అభిమానులు ప్రేమగా గాన కోకిల అని పిలుస్తారు. భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ చెరగని ముద్ర వేశారు ఎస్ జానకి. స్వరమే ఆమె పరిచయం, పాటే ఆమె ప్రాణం. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో గాన కోకిలగా చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్ జానకి ఇక లేరు. కానీ ఆమె ఆలపించిన వేలాది పాటలు, పలికించిన భావాలు, అందించిన మధుర జ్ఞాపకాలు శాశ్వతంగా సంగీతాభిమానుల హృదయంలో నిలిచిపోతాయి. శంకరాభరణం, సాగర సంగమం, సిరివెన్నెల, స్వాతిముత్యం, గీతాంజలి, అభినందన, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ప్రేమ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో ఆమె గాత్రం పాటలకు ప్రాణం పోసింది. తెలుగు మాత్రమే కాకుండా తమిళంలో ఇళయరాజా, కన్నడలో రాజన్ నాగేంద్ర, మలయాళంలో దేవరాజన్, హిందీలో పలువురు ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి ఆమె అజరామర గీతాలను అందించారు. ఎస్ జానకి తన అద్భుత గానానికి గుర్తింపుగా 4 జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. తెలుగు, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక నంది రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలను ఆమె అందుకున్నారు. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని 2013లో ఆమె వినయపూర్వకంగా తిరస్కరించడం కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.